వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చేసి అయితే మేము సీతారాముల కళ్యాణంకి అయితే వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. చాలా పెద్ద మండపం వేసి అయితే చేస్తారు. అంటే మండపం గుడిలో ప్రత్యేకంగా ఎప్పటికీ ఉంటుందన్నమాట కళ్యాణం చేయడానికి. అందులోనే సీతారాముల కళ్యాణానికి అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చేసి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రసాదం అన్నమాట. నానబెట్టిన శనగలు, నానబెట్టిన మినప్పప్పు, పెసర్లు, అలాగే పులిహోర, ఏమంటారు హల్వా అన్నమాట. ఎంత బాగుందంటే ప్రసాదం చాలా బాగుంది. అక్కడే కూర్చొని వచ్చిన వాళ్ళందరూ ప్రసాదం తినుకుంటూ కొంచెం దూరంగా చైర్స్ వేస్తే కూర్చొని అక్కడైతే కళ్యాణం చూస్తున్నారనమాట. ఇంకా అక్కడ సైడ్ ఏమంటారు ఇవాళ పానకం తాగుతారు కదా. పానకం వచ్చేసి బెల్లము, మిరియాల పౌడర్ వేసి అయితే చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది, తీయ తీయ కారకారంగా. నాకెందుకు ఆడ కూర్చొని వీడియో తీయాలంటే భయమైంది ఫస్ట్. ఇంకా అందరు తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి అయితే అప్పుడు స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కంకణం కట్టుకుంటారంట. కన్నయ్య వాళ్ళ డాడీ వచ్చేసి అయితే ముచ్చట్లు పెడుతున్నారు అటు ఇటు చూసుకుంటూ. పంతులు ఎంత ఓపిక అంటే అయ్యేవారికి వచ్చిన ప్రతి ఒక్కరికి కంకణం ఆయనే స్వయంగా కట్టి లోపలికి పంపిస్తున్నారనమాట. ఇంకా కళ్యాణం జరుగుతుంటే అలా చూస్తూ కూర్చుండిపోయినామన్నమాట. జనాలు వస్తున్నారు వెళ్తున్నారు. ఇంకా పొద్దున్న అయితే ఇంట్లో పూజ చేసేసుకొని దేవుడికి ప్రసాదం కూడా పెట్టేసుకొని మెల్లిగా అలా బయటికి వెళ్ళినామన్నమాట. కళ్యాణం కొంచెం అయ్యే వరకు అయితే ఉన్నాము. తర్వాత వచ్చేసి మా కన్నయ్య పొద్దున్నే లేవడంతో తొందరగా నిద్రపోయిందనమాట. అక్కడ నుంచి వచ్చేసి దారిలో ఏమంటారు బాబా గుడి ఉంటే బాబా గుడికి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాం. చాలా రోజులు అవుతుందని అయితే వెళ్ళాం. ఈ శ్రీరామనవమి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా అంటే చాలా బాగా అవుతుంది. ఎందుకనంటే ఊరంతా ప్రతి ఒక్కరూ కంపల్సరిగా కొత్త బట్టలు వేసుకొని అక్కడికి వెళ్తారనమాట. నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా అమ్మ అక్కడికి తీసుకెళ్తుంది. ఊరి మధ్యలో ఉంటుంది మండపము. మంచిగా చేస్తారు. ఎంతమంది ఉంటే అంతమంది కళ్యాణం మీరు కూర్చుంటారు అనమాట. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.